హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇండియాకి, యూఎస్‌కి కొన్ని విషయాలలో కంపేర్ చేసి ఎందులో ఇండియా బావుంటది, ఎందులో యూఎస్ బావుంటది అని చెప్పేసైతే చెప్దామనుకుంటున్నాను. అండ్ నా ఒపీనియన్స్ ప్రకారం అండ్ ఈ వీడియో ఒకవేళ కొంచెం లెంత్ ఎక్కువగా అయితే 1 హెచ్ ఆర్ 2 హెచ్‌లో పెట్టుకొని చూడండి. ఎందుకంటే చాలా టాపిక్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మీరైతే ఎంటర్‌టైన్ అవుతారనుకుంటున్నాను. ఎంటర్‌టైన్ అవ్వడం మీన్స్ అంటే అంత బోరింగ్ అయితే ఏమీ ఉండదు. ఈ టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, తప్పకుండా చివరి దాంట్లో చూడండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నా గూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి తప్పకుండా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ గూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో జాబ్ ఆపర్చునిటీస్ చాలామంది స్టూడెంట్స్ ఇండియాకెళ్ళిపోతున్నారు. ఇండియాతో కంపేర్ చేస్తే యూఎస్‌లోనే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో ఇంతకంటే ఎక్కువగా కాంపిటీషన్ ఉంటది అన్నప్పుడు చాలామంది పాజిటివ్‌గా రియాక్ట్ అయినా కూడా ఒక ఇద్దరు, ముగ్గురు మాత్రం ఎందుకలా అంటున్నారు? ఇండియాలో గూడా చాలా ఉన్నాయి కదా! అని జెప్పేసి. చాలా ఉన్నాయి కాదు అనట్లేదు. బట్ యాస్ పర్ ఫ్యాక్ట్స్ కానియండి, దేని పరంగా చూస్తున్నా కూడా. అంటే కొన్ని సర్వేలుంటాయి జూసారా? కొంతమంది సర్వే చేసి ఇక్కడ ఇది బావుంటది, అక్కడ అది బావుంటదని చెబుతూ ఉంటారు గదా! వాటి పరంగా చూసినా కూడా, ఏది విధంగా చూసినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఇండియా కంటే యూఎస్ఏ బావుంటది. అండ్ బెటర్‌మెంట్ ప్లేస్‌లో ఉంటది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి జర్మనీ, కెనడా, కెనడా తర్వాత యూఎస్. థర్డ్ ప్లేస్‌లో అయితే యూఎస్ఏ ఉంటది. సో, మన ఇండియాలో కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ యూఎస్‌తో పోలిస్తే తక్కువగానే ఉంటాయి. అండ్ ఇప్పటి వరకైతే జీడీపీ పరంగా కానియండి, జాబ్స్ పరంగా కానియండి ఇండియాతో పోలిస్తే మాత్రం యూఎస్ఏ మంచి పొజిషన్‌లో ఉంటది. మన ఇండియా అనేది సర్వీస్ ఓరియెంటెడ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్‌లో కొంచెం వెనుకబడి ఉంది. బట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా వరకు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అలాంటి కాన్సెప్ట్‌లయితే వచ్చాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ మంచిగానే ఉన్నా కూడా యూఎస్‌తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటాయి. రాను రాను మన ఇండియాలో కూడా ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇంకా బాగా డెవలప్ అయిపోతే మన దగ్గర కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగానే ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రం యూఎస్‌లో ఎక్కువగా ఉంటది. అండ్ మన ఇండియాలో పంటలు ఎక్కువగా పండించొచ్చు. కాకపోతే చాలా వరకు మన ఇండియాలో అంత ఇంట్రెస్ట్ పంటల మీద ఎవరు చూయించట్లేదు. అందరూ కూడా ఐటీ సైడే రావాలి అనుకుంటున్నారు. అండ్ యూఎస్‌లో పంటలు కొంచెం తక్కువ. అంటే మనము ఏ కాలంలో అయినా కూడా పండించగలం. బట్ యూఎస్‌లో మాత్రం సంవత్సరానికి ఓన్లీ ఒకటే పంటొస్తది కాబట్టి, సో, మనం అక్కడ పండించి ఇటు పంపియడం అలాంటివి కూడా చేయొచ్చులెండి గానీ, మన దగ్గర ఈ మధ్యలో చాలామంది వ్యవసాయం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో, సరే ఏ విధంగా అయినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ పరంగా గానియండి, వాటి పరంగా చూస్తే మాత్రం యూఎస్ఏ బెటర్ ఇండియాతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ కల్చర్. వర్క్ కల్చర్ విషయంలో కూడా మన ఇండియాతో పోలిస్తే యూఎస్ఏ మంచి పొజిషన్‌లో ఉంటది. ఎందుకు అనంటే వర్క్ కల్చర్ మీన్స్ ఎక్కువగా ఫ్యామిలీ టైమ్‌కే ఉంటది. అండ్ ఆఫీస్ వర్క్‌కే ఉంటది. అంటే సాటర్‌డే, సండేస్ మనల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు. అండ్ వర్క్ కల్చర్ అయితే ఇండియాతో పోలిస్తే యూఎస్‌లోనే మంచిగా ఉంటది. అండ్ మనం ఎవరికీ కూడా భజనలు చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఎంత మంచిగా వర్క్ చేసినా కూడా ఇండియాలో కొంచెం భజన చేయాలి. ఎవరికైతే మంచిగా భజన చేస్తామో వాళ్ళకి కొంచెం మంచి పొజిషన్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే మంచి భజన చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. బట్ యూఎస్‌లో నువ్వు ఎంత వర్క్ చేస్తావో నీ వర్క్‌ని బట్టే నీకు వాల్యూ ఉంటది తప్ప నువ్వు ఎవరికీ భజన చేయాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఎక్కువ రెస్పెక్ట్ ఇయ్యాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అండ్ నీ వర్క్ ఏంటో నీకు అలానే ఉంటది. బట్ మన ఇండియాలో వాళ్ళెప్పుడు చెప్తే అప్పుడు చేస్తూ ఉండాలి. సో, వర్క్ కల్చర్ విషయంలో మాత్రం యూఎస్ఏ బావుంటది. ఇప్పటి వరకు ఇలా ఉన్నా కూడా మేబీ ఫ్యూచర్‌లో చేంజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియన్స్ చాలా మంది ఇక్కడ మేనేజర్‌లలాగా అలా అవుతూ ఉన్నారు కాబట్టి. సో, మన ఇండియన్ కల్చర్‌ని ఇక్కడికి కూడా చాలా వరకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అలా కొన్ని వచ్చినాయి కూడా. బట్ ప్రస్తుతానికి ఇలా ఉన్నా కూడా మేబీ ఫ్యూచర్‌లో ఇండియానే బెటర్ అవ్వచ్చేమో. ఇక్కడ కూడా ఆల్‌మోస్ట్ వర్క్ కల్చర్ మన ఇండియాలో వాళ్ళు ఇక్కడ ఎక్కువ వర్క్ చేయడము అండ్ వాళ్ళు మంచి పొజిషన్స్‌కి రావడం, వాళ్ళ కింద మళ్ళీ మనం వర్క్ చేయడం అవుతుంది కాబట్టి, మేబీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో చెప్పలేం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేఫ్టీ పరంగా. సేఫ్టీ పరంగా చూస్తే కొన్ని విషయాలలో యూఎస్ బెటర్ అని అంటారు. కొన్ని విషయాలలో ఇండియా బెటర్ అని అన్నారు కూడా. ఓవరాల్ పాపులేషన్ వైస్‌గా చూసుకున్నా కూడా, ఎలా చూసుకున్నా కూడా వరల్డ్ పాపులేషన్ వైస్‌గా బేస్ చేసుకున్నా కూడా మన ఇండియానే సేఫ్టీ పరంగా బావుంటది. మీరనుకోవచ్చు పెహల్గామ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ వైఫ్ హనీమూన్‌కి తీసుకెళ్ళి చంపేస్తుంది. ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. ఇండియాలో ఎలా సేఫ్టీ అని అనుకోవచ్చు కానీ, బట్ అంటే అదంతా కూడా పర్సనల్ అన్నట్లు. అంటే వాళ్ళు తీసుకొనెళ్ళి పైనుంచి పడేయడం అదంతా కూడా వాళ్ళ పర్సనల్ గానీ, యూఎస్‌లో సేఫ్టీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా కూడా మన ఇండియానే బెటర్‌గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ గన్ కల్చర్ ఒకటుంది గదా! అంటే సంబంధం లేకుండానే సంబంధం లేని వ్యక్తులను చంపుతూ ఉంటారు గాబట్టి, సో, సేఫ్టీ పరంగా అండ్ రీసెంట్‌గా టెక్సాస్‌లో గూడా ఒక 38 మెంబర్స్ చిల్డ్రన్స్ ఎఫెక్ట్ అయ్యారంట గన్ కల్చర్ వలన.
సో ఇలాంటివి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. మన ఇండియాలో కూడా ఉన్నా కూడా దాన్ని బేస్ చేసుకుంటే యూఎస్‌లో సేఫ్టీ అనేది కొంచెం తక్కువగా ఉంటది. అండ్ ప్రతి ఒక్కరు కూడా గన్ను మెయింటైన్ చేయొచ్చు. ఆ గన్ను మెయింటైన్ చేసే టైంలో వానికి మూడ్ బాలేకపోతే ఏసేయొచ్చు. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మన సేఫ్టీ పరంగా చూస్తే మన ఇండియానే బెటర్. అండ్ ఈ 2 కంట్రీస్‌తో పోలిస్తే యూఏఈ కంట్రీస్ చాలా బావుంటాయి సేఫ్టీ పరంగా చూస్తే. కాకపోతే అండ్ మనం ఈ రెండిటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి సో దీని పరంగా చూస్తే మాత్రం మన ఇండియానే బెటర్‌మెంట్‌లో ఉంటది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మనకొచ్చే దాంట్లోనే మనం ఎంత ఈజీగా బ్రతకగలం అనంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూస్తే ఇండియానే బెటర్‌గా ఉంటది కంపేర్ టు యూఎస్. యూఎస్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటది. ఇప్పుడు అనుకోవచ్చు మనము ఇప్పుడు ఇండియాలో కూడా హైదరాబాద్‌లో 30,000 పెట్టితే తప్ప ఇంటి రెంట్ కట్టలేము అని జెప్పేసి. 30,000 ఇంకెక్కువనే ఉండొచ్చు. అప్పట్లోనే 27,000 అలా ఉంది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 40,000, 50,000 గూడా ఇంటి రెంట్ ఉన్నాయి. హై రైజ్‌కెళ్ళినామంటే 50,000-60,000 మినిమమ్ రెంట్ ఉంటుంది. సో మన ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా వరల్డ్‌లో ఏ సిటీస్‌లలో ఎక్కువగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటది అంటే ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ అంటే యూఎస్‌లో ఉన్నటువంటి స్టేట్స్‌నే చూపిస్తూ ఉంటాయి. సో మెయిన్ సిటీస్‌లలో వాటి పరంగా చూస్తే ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు పెరిగినా కూడా యూఎస్‌లో ఎక్కువగా ఉంటదన్నట్లు. అంటే చాలా విపరీతమైన ఖర్చులుంటాయి. సో వచ్చేటటువంటి సాలరీస్ ఎక్కువగా కనిపించినా కూడా ఖర్చు కూడా చాలా విపరీతంగా ఉంటది. అండ్ ఇండియాలో మనము కొద్ది రోజులు అంటే ఒక 10 డేస్ అయినా కూడా ఏదైనా జాబ్ లేకపోతే ఉండగలం గానీ, అసలు యూఎస్‌లో చాలా కష్టం. ఒక 10 డేస్ గంట నీకు ఎలాంటి సాలరీ రాలేదు అనంటే చాలా ఇబ్బందులు పడాల్సిందుంటది. సో, ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూస్తే మాత్రం ఇండియానే బెటర్ అండ్ యూఎస్‌తో పోలిస్తే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ అండ్ మెడికల్. హెల్త్ అండ్ మెడికల్ అయితే అసలు ఒక 2-3 వీడియోస్ ఫుల్ వీడియోస్ చేసుంటాను. అంతకంటే ఎక్కువనే చేశాను ఏమో హెల్త్ పరంగా. హెల్త్ అండ్ మెడికల్ పరంగా ఇండియా 1000 రెట్లు బావుంటది. అండ్ యూఎస్‌తో పోలిస్తే యూఎస్‌లో చాలా వరకు ఎక్స్‌పెన్సివ్. చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. అండ్ ట్రీట్‌మెంట్ బావుంటది. ట్రీట్‌మెంట్ బావున్నా గూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటది. చాలా వరకు ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ఎంత ఎక్స్‌పెన్సివ్ అంటే మన ఇండియాకి ఫ్లైట్ ఏసుకొనొచ్చేసి మళ్ళీ రిటర్న్ యూఎస్ వచ్చినా గూడా ఇంకా కొంచెం డబ్బులు మిగిలే అంత ఎక్స్‌పెన్సివ్ ఉంటది. సరే ఏదైనా ఎమర్జెన్సీ అని ఎళ్తే ఎమర్జెన్సీలో గూడా ఎవరికి ఎమర్జెన్సీ అని జూసి ట్రీట్‌మెంట్ ఉంటది. సో, అలాంటివి చాలా అండ్ మెడికల్ పరంగా చూస్తే మాత్రం మన ఇండియానే చాలా వరకు బెటర్. అండ్ యూఎస్‌తో పోలిస్తే ట్రీట్‌మెంట్ బావున్నా కూడా వెయిటింగ్ పీరియడ్ గానియండి, వాటెవర్ ఇట్ ఈస్. అండ్ డెంటల్ గాని, ఐ గాని వాటికి మాత్రం ఇంకా మరీ ఓవర్ చార్జెస్ ఉంటాయి. మనం జస్ట్ క్లీనింగ్ చేపించుకుంటేనే మినిమమ్ 30,000 మినిమమ్. మన ఇన్స్యూరెన్స్ పోనుగా ఇంకా 30,000 అలా ఉంటది. సో, మెడికల్ పరంగా అయితే నాకు యూఎస్ అయితే అస్సలు మంచిదనిపియదు. అండ్ ఇండియానే చాలా బావుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ కానియండి, ఏదన్నా వచ్చిందనుకోండి, మనం ఇండియాలో ఒక హాస్పిటల్‌కెళ్తే మనకెక్కువ ఫీవర్ ఉంటే ఫస్ట్ మనల్నే జూస్తారు. లేదు అంటే మనకొక రిసిప్ట్ లాంటిది ఇస్తారు. మీ నంబర్ మీరు 20 నంబరో, 25 నంబరో చెప్తే వెయిట్ చేస్తాం. తర్వాత వెళ్తాం. బట్ ఇక్కడ అసలు ఆ ఛాన్సే ఉండదు. ముందు డాక్టర్ దొరికేలోపు మనకున్న ఫీవర్ అన్నా పోతది, మనమన్నా పోతాం. సో, ఏదన్నా ఒకటైతే జరుగుతది. సో, అలా ఉంటది కాబట్టి నాకైతే మెడికల్ పరంగా అండ్ దీని పరంగా మాత్రం మన ఇండియానే బెటరు. సో, దానికి రీజన్స్ అంటే ఎక్కువ డాక్టర్స్ ఉండకపోవడం అదంతా సెపరేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేవింగ్స్. సేవింగ్స్ అనేది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ అస్. అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాము అనేసి కంప్లీట్‌లీ మన మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. అది ఏ కంట్రీలో అయినా కూడా. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా హైదరాబాద్‌లో మంచి జాబ్ చేసి నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళు మంత్ ఎండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాల్సొస్తది. అదే పల్లెటూర్లలో నెలకు ఒక 20,000 ఒక 15,000 వర్క్ చేసినా కూడా వాళ్ళు చాలా వరకు కొంచెం సేవ్ చేసి పక్కన పెట్టగలుగుతున్నారు. సో, అదంతా కూడా మన మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. బట్ యాస్ పర్ మనం చూసుకుంటే ఇండియాలో ఒక జాబ్ చేస్తున్నారు. సేమ్ అదే జాబ్ యూఎస్‌లో చేస్తున్నారు. సాలరీస్ సేమ్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద టైమ్ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా సేవ్ అవుతాయి ఇండియాతో పోలిస్తే. అండ్ ఇప్పుడు యూఎస్‌లో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేస్తారు. అసలు ఏం సేవ్ అవుతున్నాయి ఇక్కడ మీరలా చెప్తే నిజంగానే చాలా ఉన్నదనుకుంటారు అని చెప్పేసి. మామూలుగా చూసినా కూడా యూఎస్‌లో ఎక్కువ సేవ్ అవుతుంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తేనే మెయిన్ సిటీస్‌లలో మంచిగా ఉంటుంది పొజిషన్. లేకపోతే అక్కడ కూడా దారుణంగానే ఉంటుంది. అండ్ యూఎస్‌లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసిన దానికి, ఓన్లీ హస్బెండే వర్క్ చేసిన దానికి చాలా వరకు తేడా ఉంటది. మనం ఎంత పెద్ద కంపెనీస్‌లలో వర్క్ చేసినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసిన దానికి, ఓన్లీ హస్బెండే వర్క్ చేసిన దానికి తేడా ఉంటది. అండ్ ఓన్లీ పిల్లలు కూడా అంటే యూఎస్‌లో వచ్చిన తర్వాత ఒక్కరే వర్క్ చేసి వాళ్ళ మీద కూడా ఒక ముగ్గురు డిపెండ్ అయ్యి ఉన్నారనుకోండి. అది వేరే విధంగా ఉంటది. అండ్ ఇండియాలో కూడా వేరే విధంగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే స్కూల్స్ అండ్ కాలేజెస్ పరంగా చూసుకుంటే స్కూల్స్ లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంటది. అండ్ మనము టాక్సెస్ కడుతూ ఉంటాం. వాటి మీద స్కూల్స్ రన్ అవుతూ ఉంటాయి. దానిని బేస్ చేసుకొని మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. అంతా బావుంటది. అసలు ఒక గవర్నమెంట్ స్కూల్స్ లాగా ఉండవు. అంతా బావున్నా కూడా
బేసిక్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం మన ఇండియాలోనే బావుంటది ఇక్కడితో పోలిస్తే. స్కూల్ ఎడ్యుకేషన్ అంత మన ఇండియాలో ఉన్నట్లుగా ఉండదు. అండ్ అంతగా నేర్చుకోవడం కూడా కొంచెం తక్కువగానే ఉంటది. వాళ్ళకి ఏది నచ్చితే దాని మీదనే ఇంట్రెస్ట్ చూపించండి అని చెబుతూ ఉంటారు. చదవండి, చదవండి అని చెప్పేసి ఫోర్స్ చేయమని చెప్పరు. బట్ మనం యాస్ పర్ ఇండియన్ పేరెంట్‌గా మాత్రం మనకి స్కూల్స్ పరంగా ఇండియాలోనే బావుంటది. నెక్స్ట్ కాలేజెస్ పరంగా యూఎస్‌లో బావుంటది. కాలేజెస్ అంటే బీటెక్ చదవడం కానియండి, మెడిసిన్ చదవడం కానియండి, లా కోర్సెస్ ఏవైనా కూడా యూఎస్‌లో బావుంటది. అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటది. ఒక ఇంజినీరింగ్ చదివినోడు తప్పకుండా ఇంజినీరే అవ్వడానికి చూస్తాడు. డాక్టర్ చదివినోడు డాక్టర్ చదవడానికే చూస్తారన్నట్టు ఇక్కడ. అదే మన ఇండియాలో అయితే ఇంజినీరింగ్ చదివినోళ్ళు అసలు ఏమవుతారో ఎవరికీ తెలీదు. డాక్టర్ చదివినోళ్ళు యాక్టర్ అయిపోతూ ఉంటారు. లాయర్ చదివినోళ్ళు ఇంకేదో అవుతూ ఉంటారు. అంటే మనం చదివిన చదువుకి అసలు సంబంధం ఉండదు ఇండియాలో. బట్ యూఎస్‌లో మాత్రం ఏదైతే చదవాలి అనుకుంటారో అంతవరకు చదివి అందులోనే ఏదో ఒకటి అవుతారు. అదే ఏమి ఇంట్రెస్ట్ లేదు అనుకోండి హై స్కూల్ వరకు చదివి బయట ఏదో ఒక రకమైన వర్క్ చేసుకుంటూ ఉండిపోతారు. సో, ఇలా చూసుకుంటే మోస్ట్‌లీ యూఎస్‌లో వాళ్ళకి ఏదైతే నచ్చుతదో అందులో జాయిన్ అయిపోతారు. అందులోనే వాళ్ళు అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారు. బట్ ఇండియాలో మనం కాలేజీలలో అసలు ఎందుకు చదువుతున్నామో అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే అసలు ఏమవుతామో ఎవరికీ తెలీదు. సో, అలా ఉంటది. సో, కాలేజెస్ పరంగా యూఎస్ బావుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెదర్. వెదర్ పరంగా 2 గూడా ఓకే. మన ఇండియాలో మనము ఇండియాలో పుట్టాము గాబట్టి, మనకి ఇండియన్ వెదర్ మంచిదనిపించినా కూడా, ఇండియా కంటే కూడా చాలా బావుందిరా బాబు అనిపించే వెదర్ కండిషన్స్ ఉన్న స్టేట్స్ కూడా ఉన్నాయి యూఎస్‌లో. సో, అండ్ ఇండియన్ వెదర్ కండిషన్ లాగా ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను. చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్నది టెక్సాస్. అక్కడ కూడా చాలా వరకు కూడా బావుంటది వెదర్. సేమ్ మన ఇండియాలో ఉన్నట్లుగానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోటైతే ఎక్కువగా చలి ఉంటది. ఆల్‌మోస్ట్ ఒక 7 నెలల పాటు విపరీతమైన చలే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. సో, ఈ టైంలో మనకి ఇండియానే బావుంటది అని అనిపించినా కూడా అలవాటైపోతే చలి కూడా మంచిగనే అనిపిస్తదిలెండి గానీ, సో, వెదర్ పరంగా చూస్తే మాత్రం 2 కూడా బానే ఉంటాయి. సో, ఇది మాత్రం టై అయిపోయిందనే చెప్పుకోవచ్చు మనం. వెదరు మనం అలవాటు పడితే బానే ఉంటది. మనము ఓన్లీ ఇండియన్ వెదరే కావాలి అనుకుంటే అలాంటి స్టేట్స్ కూడా కొన్నున్నాయి. సో, మన ఇండియన్స్ చాలామంది అలా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి, వెదర్ పరంగా అయితే 2 కూడా ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చెప్పుకోవాలి అంటే హ్మ్. ఇండియానే బావుంటది యూఎస్ కంటే. అంటే యూఎస్‌లో కూడా చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కానీ, మనం ఫ్రీక్వెంట్‌గా వెళ్లి ఎంటర్‌టైన్ అవ్వలేము. సో, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అంటే టెంపుల్స్‌కి వెళ్ళడం కానియండి, ఈరోజు మనది ఒక పుట్టినరోజో, పెళ్లి రోజో అవుతే ఆ డేని ఎంజాయ్ చేయడానికి మనకి ఇండియానే ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. యూఎస్‌లో కూడా చేస్తారు, చెయ్యరు అని అననులేండి గానీ, ఆహ్, ఇండియానే కొంచెం బావుంటది. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వడానికి కూడా ఇండియాలోనే కొంచెం త్వరగా ఫ్రెండ్స్ అయితారు. ఇక్కడ అంత త్వరగా ఫ్రెండ్‌షిప్ చేయడానికి కూడా ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. మరీ క్లోజ్ అవుతే తప్ప. ఎంత క్లోజ్ అయినా కూడా ఎంతవరకు లిమిట్‌లో ఉండాలో అంతవరకే ఉంటారు ఇక్కడ. అండ్ అంతగా ఫ్రెండ్స్ తోటి కూడా అంతగా ఎంటర్‌టైన్ అవ్వలేం. ఓన్లీ మన ఫ్యామిలీతోనే మనమే ఎంటర్‌టైన్ అవుతూ ఉంటాం. సో, అది బానే ఉన్నా కూడా మనం బయటికి వెళ్ళడానికి కానియండి, ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే ఒక్కసారే ఎళ్తాం. రెండోసారి ఎళ్ళడానికి ఇంత పెద్దగా ఇంట్రెస్ట్ రాదు. అదే ఇండియాలో అనుకోండి ఎళ్ళిన ప్లేస్‌కే మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాం. ఎంటర్‌టైన్ అవ్వాలి అంటే ఎక్కడైనా అవ్వచ్చు ఇండియాలో. బట్ ఇక్కడ ఎంటర్‌టైన్ అవ్వాలి అంటే ఇప్పుడు కార్ స్టార్ట్ చేస్తే ఈరోజు నైట్‌కెళ్ళిపోతాం ఆ ఎంటర్‌టైన్ చేయాల్సిన ప్లేస్‌కి. అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ అనేది అంత ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంటే బాగా డ్రైవ్ చేయాల్సిందుంటదన్నట్లు. మనం ఇక్కడ ఉంటే మనం ఎంటర్‌టైన్ చేయాల్సిన ప్లేస్ ఇంకెక్కడో ఉంటది. బట్ ఇండియాలో ప్రతి గల్లీలో గూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. సో, ఎంటర్‌టైన్ పరంగా అయితే ఇండియానే బావుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాక్సెస్. టాక్సెస్ పరంగా చూస్తే అంటే లాజిస్టిక్స్ పరంగా చూసుకున్నా కూడా యూఎస్‌తో పోలిస్తే మన ఇండియాలోనే టాక్స్‌లు తక్కువగా ఉంటాయి. యూఎస్‌లో టాక్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ యూఎస్‌లో టాక్సెస్ అనేవి స్టేట్స్‌ని బట్టి మారుతూ ఉంటాయి. నేను చాలా సార్లు చెప్పాను. కొన్ని స్టేట్స్‌లలో స్టేట్ టాక్స్ ఉండదు. సర్వీస్ టాక్స్ ఉంటది. కొన్ని చోట్లలో సర్వీస్ టాక్స్ ఉండదు. స్టేట్ టాక్స్ ఉంటది. సో, టాక్సెస్ అనేవి డిఫరెంట్‌గా మారుతూ ఉంటాయి. బట్ మన ఇండియాతో పోలిస్తే యూఎస్‌లో టాక్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టాక్సెస్ ఎక్కువగా ఉన్నా కూడా అవి తప్పకుండా కూడా జనాలకే యూజ్ అవుతాయి. బట్ మన ఇండియాలో టాక్సెస్ ఎవరికి యూజ్ అవుతాయి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో, నేను దాని గురించి ఏమి చెప్పను. యూఎస్‌లోనే కొంచెం టాక్సెస్ ఎక్కువగా ఉన్నా కూడా మంచి యూసేజ్‌కే యూజ్ అవుతూ ఉంటాయి. రోడ్లేయడానికి కానియండి, అంటే ఇప్పుడు ఇంత బావుంది యూఎస్ అని అనుకోవడానికి జనాలు కట్టే టాక్సెస్ అమెరికన్ కరెన్సీకే మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా సరే అదంతా వేరేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాఫిక్. ట్రాఫిక్ పరంగా చూసుకుంటే యూఎస్‌లోనే ట్రాఫిక్ తక్కువగా ఉంటది. అండ్ బావుంటది. ఇండియాలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది. అండ్ రోడ్లు గూడా చాలా చిన్నగా ఉంటాయి. యూఎస్‌లో రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే యూఎస్‌లో జనాభా తక్కువగా ఉంటది.
అండ్ భూ విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటది. సో, దానివలన అండ్ ప్రతి ఒక్కరు గూడా రూల్స్ అయితే తప్పకుండా పాటిస్తారు. ట్రాఫిక్ రూల్స్ అంటే ఇంకా రూల్సే. అమెరికన్స్ తప్పకుండా 100% పాటిస్తారు. బట్ అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ కొంచెం అటు ఇటు చేస్తూనే ఉంటారులెండి గానీ, బట్ అమెరికన్స్ మాత్రం తప్పకుండా రూల్స్ పాటిస్తారు. యూఎస్‌లో రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏదైనా ఒక యుద్ధ విమానం వచ్చి ఏ రోడ్డు మీదైనా గూడా ఆగగలిగే అంత పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరు లోపల మారుమూల పల్లెటూరు లోపల కూడా రోడ్లనేవి చాలా విశాలంగా ఉంటాయి. మెయిన్ రీజన్ వచ్చేసి జనాభా తక్కువ, భూ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వలన అంత బావుంటాయి రోడ్లు. అండ్ నెక్స్ట్ వన్ ఎక్కువగా కార్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కొంచెం తక్కువగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చెప్పాలి అంటే, ఒక రోడ్డు మీద వెళ్తుంటే, అదే రోడ్డు మీద బస్సుంటది, లారీ ఉంటది, ట్రాక్టర్స్ ఉంటాయి. అండ్ ఇంకా మన కార్స్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి, సైకిల్ ఉంటది. అండ్ బస్సులో ఎళ్తూ ఉంటారు, వాళ్ళు దిగుతూ ఉంటారు, వీళ్ళు ఎక్కుతూ ఉంటారు, ఆటోలల్లో అవన్నీ ఉంటాయి గదా! బట్ ఇక్కడ ఎక్కువగా కార్సే ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువగా ఉంటది. సో, కార్స్ అన్నీ ఒకే రూట్‌లో వెళ్తూ ఉంటాయి. సో, ఏ పరంగా చూస్తున్నా గూడా ట్రాఫిక్ పరంగా మాత్రం మన ఇండియా కంటే యూఎస్ఏ బావుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమున్నాయి? ఓకే. కల్చర్ పరంగా కానియండి, ఫ్యామిలీస్ మధ్య బాండింగ్‌గా జూస్తే కల్చర్ పరంగా 2 ఓకే. మనకి మనదే మంచిదనిపిస్తది. ఇక్కడ గూడా బావుంటది. వీళ్ళకి వీళ్ళదే మంచిదనిపిస్తూ ఉంటది. సో, కల్చర్ పరంగా 2 బావున్నా గూడా ఫ్యామిలీస్ పరంగా యూఎస్‌లో ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీస్ పెద్దగా కాంటాక్ట్ అవ్వడం అలాంటివుండవు. అంటే ఒక ఏజ్ వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత కొంచెం తక్కువ. మన ఇండియాలో కూడా అలానే ఉన్నా గూడా కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ అనేవి కొంచెం అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి. యూఎస్‌లో మాత్రం కొంచెం లిమిటెడ్‌గా ఉంటాయి. ఇంక కల్చర్ పరంగా చెప్పుకోవాలి అంటే 2 గూడా ఓకే. మనది మనకే మంచిదనిపిస్తది. ఇది చాలా వింతగా అనిపిస్తది. ఎందుకంటే మన కంట్రీ ఎక్కడో ఉంటది. ఇది ఎక్కడో ఉంటది గాబట్టి, సప్త సముద్రాలు దాటిన తర్వాత ఈ కంట్రీ ఎక్కడో ఉంటది కాబట్టి, వాళ్ళ ఫుడ్ కానియండి, ఏదైనా కూడా డిఫరెంట్‌గా ఉంటది. కల్చర్ గూడా డిఫరెంట్‌గా ఉంటది. బావుంటది, బాలేదు అనంటే ఏం చెప్పలేం. మనది మనకే మంచిదనిపిస్తది. వీళ్ళది వీళ్ళకే మంచిదనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ పరంగా సరే చెప్పుకోవడానికి వీళ్ళది వీళ్ళదే బావుంటది. మనది మనకే బావుంటది. సో, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 30నో ఏమో చెప్పి ఉంటాను. అందులో మన ఇండియాకి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ యూఎస్‌కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సో, ఇంతే అండి ఈ వీడియో. అండ్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నా ఒపీనియన్‌ని షేర్ చేశాను. మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్ బాయ్.